హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో పచ్చి బఠానీని ఎలా బ్లాంచింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బ్లాంచింగ్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. పచ్చి బఠానీని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవాలి అంటే పచ్చి బఠానీని బ్లాంచ్ చేయాల్సి ఉంటుంది. పచ్చి బఠానీలు రెగ్యులర్గా మనకి సూపర్ మార్కెట్స్లో ఫ్రోజన్వి దొరుకుతూ ఉంటాయి. బట్ అందులో కలర్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి మనం సీజన్లోనే పచ్చి బఠానీని కొంచెం ఎక్కువ మోతాదులో తెచ్చుకుని ఇలా బ్లాంచింగ్ చేసామనుకోండి, 1 year పాటు ఫ్రిడ్జ్లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. బ్లాంచింగ్ ప్రాసెస్ అనేది కూడా చాలా సింపుల్ ప్రాసెస్. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనం పచ్చి బఠానీని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 kg వరకు పచ్చి బఠానీని తీసుకున్నాను. అంటే 2 kg వరకు పచ్చి బఠానీని తీసుకొచ్చి ఒలిచి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ బఠానీని వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. పచ్చి బఠానీని మనం వాటర్లో వేసిన వెంటనే చిన్న చిన్న పచ్చి బఠానీలు కానీ లేదంటే బాగా తేలిగ్గా ఉన్న పచ్చి బఠానీ కానీ పైకి తేలుతాయి అనమాట. వాటిని ఇలా తీసేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న పచ్చి బఠానీలు కానీ లేదంటే తేలిగ్గా ఉన్న పచ్చి బఠానీని కానీ తీసినట్లయితే పచ్చి బఠానీ స్టోర్ చేసినప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. లేదంటే వీటి వల్ల తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ పచ్చి బఠానీని 1-2 సార్లు వాష్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో 3 to 4 liters వరకు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 liters వరకు వాటర్ వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోని 2 teaspoons వరకు పంచదారని కూడా వేసుకోవాలి. పంచదార వేసుకోవడం వల్ల పచ్చి బఠానీకి మంచి ప్రిజర్వేటివ్ గా యూజ్ అవుతుంది. నీళ్లు బాగా వేడైన తర్వాత ఇందులో గ్రీన్ పీస్ ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 teaspoons వరకు పంచదారని తీసుకున్నాను కదా. 2 kg పచ్చి బఠానీకి 2 teaspoons వరకు పంచదార వేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే 3 kg వరకు పచ్చి బఠానీలు తీసుకున్నారనుకోండి 3 teaspoons వరకు పంచదార వేసుకోవాల్సి ఉంటుంది. వేడి నీటిలో వేయగానే స్టవ్ ఫ్లేమ్ ని లోకి టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పచ్చి బఠానీని వేడి నీటిలో వేయగానే పైకి వచ్చేస్తాయండి. జస్ట్ 1 minute లోపే మీకు ఈ పచ్చి బఠానీలన్నీ కూడా వాటర్ పైకి తేలుతాయి అనమాట. పచ్చి బఠానీ మొత్తం కూడా పైకి వచ్చేసి ఇలా తేలుతూ ఉన్నాయనుకోండి, వీటిని తీసి వెంటనే చన్నీటిలో వేసేసుకోవాలి. జస్ట్ మీరు పచ్చి బఠానీ వేసిన తర్వాత బఠానీలన్నీ కూడా వాటర్ పైకి తేలాలన్నమాట. అప్పటి వరకు కూడా ఉంచుకుని నెక్స్ట్ వెంటనే చల్లటి నీళ్ళలో వేసుకోవాలి. ఇక్కడ నేను 1 liter వరకు వాటర్ తీసుకుని నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నాను. గ్రీన్ పీస్ ఎక్కువసేపు కుక్ అవ్వకూడదండి. జస్ట్ 1 to 2 minutes లోపే కుక్ అవ్వాలి అంతే. వేడి నీటిలో ఉన్న బఠానీల్ని వాటర్ లేకుండా వెంటనే చల్లటి నీళ్ళలో వేసేసుకోవాలి. పచ్చి బఠానీ ఫస్ట్లో చాలా లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి, కానీ మనం వేడినీటిలో వేయగానే డార్క్ గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇక్కడ కలర్ చూస్తే తెలుస్తుంది మీకు. పచ్చి బఠానీ ముందున్న కలర్కి వేడినీటిలో వేసిన తర్వాత వచ్చే కలర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వేడిగా ఉన్న పచ్చి బఠానీని వెంటనే చన్నీటిలో వేయడం ద్వారా పచ్చి బఠానీ కుక్ అవడం అక్కడితో ఆగిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈ చల్లటి వాటర్లో కనీసం 3 to 5 minutes వరకు ఉంచుకోవాల్సి ఉంటుంది. 3 to 5 minutes తర్వాత వెంటనే తీసి శుభ్రమైన క్లాత్ మీద వాటర్ లేకుండా వేసుకుని కనీసం 5 to 6 hours పాటు అలానే ఆరనివ్వాలి. పచ్చి బఠానీ మొత్తం కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఏమైనా చిన్న చిన్నవి కట్ అయినవి ఉన్నాయనుకోండి, వాటిని తీసేసేయండి. నెక్స్ట్ ఈ పచ్చి బఠానీని బాగా పల్చగా ఆరబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా డ్రై అయ్యేంత వరకు కూడా అలానే ఉంచేసేయాలి. ఇవి డ్రై అవడానికి కనీసం 5 to 6 hours అన్నా కూడా టైం పడుతుంది. అస్సలు చమాయింపే అనేది ఉండకూడదు, పూర్తిగా డ్రై అయిపోవాలి. టైం ఉంటే నైట్ అంతా కూడా ఇలా డ్రై చేసుకోవచ్చు, లేదంటే 5 to 6 hours పాటు అలానే డ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి పూర్తిగా డ్రై అయిన తర్వాత ఏదైనా జిప్ లాక్ లో కానీ లేదంటే సీల్ కవర్స్ లో కానీ స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఫుడ్ సేఫ్ బాక్సెస్ లో కానీ వేసుకుని ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా నేను చూపించిన విధంగా బ్లాంచింగ్ ప్రాసెస్ అనేది మీరు చేసినట్లయితే ఫ్రీజర్ లో 1 year పాటు ఈ గ్రీన్ పీస్ ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ గ్రీన్ పీస్ అనేది హెల్త్ కి చాలా చాలా మంచిదండి. ఇందులో చాలా ఎక్కువ మినరల్స్ ఉంటాయి. మెగ్నీషియం గానీ, పొటాషియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, అలానే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రీన్ పీస్ అనేది హార్ట్ కి చాలా మంచిదన్నమాట. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.